చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా అయితే కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంకి సంబంధించి వారు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఏదైతే కాకినాడ పోర్టులో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించిన డిప్యూటీ సీఎం అయితే నేరుగా తానే స్వయంగా అక్కడ పోర్టుకు వెళ్లడం జరిగింది. అక్కడ పోర్టు దగ్గరకు వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ సమీక్షించినట్లు తెలుస్తుంది. అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సీజ్ ద షిప్ అన్నారు. అంటే అక్కడ ఏదైతే షిప్ లో అయితే ఈ పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారో ఆ షిప్ కూడా సీజ్ చేయమంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్రంతో కూడా సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే లంచ్ మీట్ పెట్టుకున్నారు సీఎం డిప్యూటీ సీఎం కలిసి. దీనిలో తాజాగా పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించి వారు చర్చించినట్లు తాజా సమాచారం. సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ముఖ్యంగా కాకినాడ పోర్టుకు సంబంధించి వీరిరువురి మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగింది? వీరిద్దరు కలిసి కేంద్రంతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరిద్దరూ దాదాపుగా గంటన్నర నుంచి కూడా భేటీ కొనసాగుతోంది. ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి, అలాగే స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ ని కేటాయించాలి ఏపీ ప్రభుత్వం తరఫున. అలాగే అక్కడికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం షిప్ లో ఉన్నాయో దాదాపుగా 52,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన బియ్యాన్ని అక్కడే నిలిపివేయాలని చెప్పి కూడా ప్రధానంగా వీరు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే కాకినాడ ఎస్పీకి సంబంధించి తరచు ఆయన జిల్లా పర్యటనకు ఎప్పుడు వెళ్ళినా గానీ ఎప్పుడు వెళ్తున్నా గానీ ఆయన సెలవు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన వ్యవహార శైలి ప్రతిదీ కూడా వివాదాస్పదంగా మారుతుందని చెప్పి వీటి మధ్య కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి